హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేసవి సెలవులను అయితే ప్రకటించిన ప్రభుత్వం. వేసవి సెలవులు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాము. అయితే ఈసారి కొంతమందికి సెలవులు అయితే తగ్గించేస్తున్నారు. ఎవరెవరికి ఏంటివి అనేవి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఇక విద్యా సంవత్సరం అయితే కనుక ముగిసింది. ఇక విద్యార్థులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్ వేసవి సెలవుల సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. త్వరలోనే వేసవి సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి. ఏపీకి సంబంధించి విద్యా సంస్థలు పనిచేసే చివరి పని దినం అయితే కనుక ఏప్రిల్ 23గా అయితే కనుక నిర్ణయించారు. అంటే ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు అయితే కనుక రన్ అవ్వడం జరుగుతుంది. ఇక వేసవి సెలవులు ప్రారంభం అయితే కనుక ఏప్రిల్ 24 తారీఖు నుంచి 2025 ఏప్రిల్ 24వ తారీఖు నుంచి వేసవి సెలవులు అయితే ప్రారంభం అవుతాయి. అయితే వేసవి సెలవులు ముగింపు ఎప్పటి వరకు ఇస్తున్నారు అంటే జూన్ 11వ తారీఖు వరకు కూడా వేసవి సెలవులు అయితే కొనసాగుతాయి. 2025 జూన్ 11 వరకు తిరిగి మళ్ళీ జూన్ 12వ తారీఖున అయితే కనుక స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈసారి కొన్ని కీలక మార్పులు చేశారు. కొంతమందికి వ్యవసాయ కళాశాలలు అయితే తగ్గిస్తున్నారు. ఎవరికి ఏంటివి అనేవి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ చదివే విద్యార్థుల అందరికీ సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చేసింది. ఈసారి ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ఇంటర్లో ఎన్సీఆర్సీ సిలబస్ని అయితే కనుక సిబిఎస్ఈ అలాగే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే తగిన విధంగా కార్యాచరణ కూడా ప్రారంభించబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే సెకండ్ ఇయర్ ఇంటర్ తరగతులు అయితే ప్రారంభించాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది. అకాడమిక్ పోటీ పరీక్షలకు సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించి 23వ తేదీ వరకు కూడా క్లాసులు నిర్వహిస్తారు. అంటే ఇంటర్ పరీక్షలు అయినప్పటికీ కూడా క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు. అనంతరం అంటే అందరితో పాటు ఇచ్చినట్టు వాళ్లకు కూడా ఏప్రిల్ 24 ఉండనున్నాయి. మామూలుగా అయితే వేసవి సెలవులు జూన్ 12 వరకు కూడా 11వ తారీఖు వరకు ఇచ్చి తిరిగి 12న అయితే స్కూల్ రీఓపెనింగ్ అవుతాయి అందరికీ. కానీ ఇంటర్ చదివే విద్యార్థులందరికీ జూన్ 1 వరకు మాత్రమే వేసవి సెలవులు ఇస్తున్నారు. జూన్ 1 నుంచి అయితే కనుక తిరిగి క్లాసులు అయితే ప్రారంభం కానున్నాయి. గతంలో చూసుకుంటే పబ్లిక్ పరీక్షలు అయిపోయిన వెంటనే సెలవులు అయితే ఇచ్చేసేవారు. కానీ ఈసారి అలా ఇవ్వట్లేదు. మిగిలిన 15 రోజుల్లో దాదాపు 23 రోజుల్లో దాదాపుగా 15% సిలబస్ అయితే పూర్తి చేసేసి ఇంటర్కి సంబంధించి ఆ తర్వాతే వేసవి సెలవులు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ అయితే కనుక ఈసారి నుంచి మార్చబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సెలవులు వచ్చేటప్పటికి ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అయితే అవుతాయి. ఇది అండి ఇవాల్టి వీడియో అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.